తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉద్యమ పార్టీ ఆవిర్భవించి ఆ తర్వాత సబ్బండ వర్గాలను ఏకం చేస్తూ ముందుకు సాగినటువంటి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఇక ఈ నేపథ్యంలో 14 సంవత్సరాల ఉద్యమం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్మాణాత్మక శక్తిగా ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య కూడా ఉన్నటువంటి అవాంతరాలు, అంటే ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను కూడా వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో అసలు పార్టీ ఉద్యమ పార్టీ నుంచి ఈ రోజు వరకు ఏ రకంగా ముందుకు సాగింది, ప్రజలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళింది, తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏ రకంగా ఏకం చేసింది అనేది ఆ రోజు మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బండ నరేందర్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ పిలుపు ఏ రకంగా ఉంది, సబ్బండ వర్గాలను ఏకం చేయడానికి ఏ రకంగా ముందుకు సాగారు, పార్టీని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు? ముందుగా 99 టీవీకి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఆ రోజు 2001లో టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి నేటి వరకు 25 సంవత్సరాలు ఈ పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా నల్గొండ జిల్లాలో మొదటి ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత విజయోత్సవ సభ కూడా ప్రథమ సంవత్సరం సభ కూడా నల్గొండలోనే పెట్టడం, అదేవిధంగా కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా రాజీనామాలు సమర్పించింది కూడా నల్గొండ జిల్లాలో ఎన్జీ కాలేజీలో రాజీనామాలు సమర్పించి మళ్ళీ ఎన్నికలకు పోవడం. అదే తర్వాత 2013లో కూడా నల్గొండ జిల్లా నుంచే సమరశంఖం పూరించి కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఎన్నికల్లో ఒంటరిగా పోవడానికి కూడా సిద్ధమైనది కూడా నల్లగొండలో జరిగిన అన్నీ కూడా ముఖ్య ఘట్టాలు ఉద్యమం సమయంలో కూడా నల్గొండ 10 జిల్లాల్లో ఎక్కడ తీసిపోని విధంగా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి అసలు ప్రథమంగా ఈ ఉద్యమానికి ఊపిరులు అందించినటువంటి అమరవీరుడు శ్రీకాంతాచారి కూడా మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అదే కాకుండా ఇంకా అమరులైనటువంటి విద్యార్థి నాయకులు కానీ లేకపోతే అమరులైనటువంటి అమరవీరులు కూడా చాలామంది నల్గొండ జిల్లా నుంచి ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఈ నల్గొండ జిల్లా పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా పెద్ద పాత్ర ఉన్నది. దాంట్లో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి దాంట్లో దాదాపు 8-9 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేయడం నాకు గర్వకారణంగా. ఉద్యమ సమయంలో 2009 నుంచి నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవనీయ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేందుకు నేను కూడా దీంట్లో ఒక భాగస్వామిని ఎందుకు ఎప్పుడైనా గర్వపడుతుంటాను. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతందుకు నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో ముందున్నటువంటి జిల్లా, ఎక్కడ కూడా తీసిపోయిన విధంగా అన్ని జిల్లాల కంటే మొదటి నుంచి కరీంనగర్, వరంగల్ జిల్లాలంటే ముందుంటాయనే ఒక పేరుంటే కానీ దానికంటే ధీటుగా కూడా నల్గొండలో ప్రతి కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం చేసినా నల్గొండ జిల్లా దీంట్లో ఉన్నటువంటి ఉద్యమకారులే ముందుండి పోరాటం చేశారు. అదొక్కటే కాదు, నల్గొండ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నల్గొండ జిల్లాకు ఇలా 3 మెడికల్ కాలేజీలు, 3 జిల్లాలకు 3 మెడికల్ కాలేజీలు కానీ, థర్మల్ పవర్ స్టేషన్ కానివ్వండి, యాదాద్రి పవర్ కానివ్వండి, ఇవాళ ప్రతి నీటి రంగంలో కానీ ఇవాళ దాదాపు నల్లగొండ జిల్లా ఒకప్పుడు వరి పంటకు ఎక్కడనో ఉంటుండే, వరి అంటే అసలు లేని పరిస్థితి నుంచి ఇవాళ దేశంలోనే అత్యధికంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి పండే జిల్లా ఏదంటే నల్గొండ జిల్లా పరిస్థితి. ఇవాళ అన్ని రంగాల్లో ఏ రంగంలో తీసుకున్నా కూడా ఇవాళ నల్గొండ జిల్లా అభివృద్ధి సాధించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలంగా ముందుకు తీసుకుపోయారు. కాళేశ్వరం నీళ్లు ఇవాళ ఇదేదో కాళేశ్వరం ఇబ్బంది పెట్టారు లేకపోతే ఏదో అన్న, ఇవాళ కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళు ఇవాళ ఆలేరు కానీ, భువనగిరి కానివ్వండి, సూర్యాపేట కానీ, తుంగతుర్తి, కోదాడ ఈ నియోజకవర్గాలకు ఎడమకాలం నుంచి ఈ విధంగా. అదేవిధంగా మనకు డిండి ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయ్యే స్థితిలో ఉన్నది.
టన్నెల్ది కూడా మీరు అందరు చూస్తున్నారు. దాదాపు దగ్గరకు వచ్చే స్థితిలో సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దురదృష్టమైన సంగతి ఈ నల్గొండ జిల్లాకు నీళ్లు రావాలంటే టన్నెల్ కూడా ఒక మంచి మార్గం అది. సరే దాన్ని డిజైనే తప్పది. ఎందుకంటే అక్కడి నుంచి ఒక టన్నెల్ బోర్డు, ఇక్కడ నుంచి ఒకటి రావాలి. సరే ఇప్పుడు అది లోతుగా చర్చించే అంశం కానప్పటికీ ఈ నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచినటువంటి ప్రభుత్వం. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎవ్వరు చేయని రీతుల్లో, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి డైరెక్ట్గా అంటే ఒక మధ్యవర్తులు ఎవరికి సంబంధం లేకుండా 5,000 రూపాయల ఎకరానికి ఇచ్చి కారుకు ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బీమా, రైతు భరోసా, లేకపోతే ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవాళ కనీసం అటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తామని 6 కార్యక్రమాలు మేము చేస్తాం గ్యారంటీ ఇచ్చి సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు ఇచ్చి ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రజలలో ఇవాళ మార్పు అని ఏదైతే కోరుకున్నారో, వీళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేసిరో ఆ దుష్ప్రచారం మొత్తం కూడా తేటతెల్లం అయిపోయింది, తెలిసిపోయింది, ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళు చెప్పినన్ని అబద్ధాలు, ప్రజలకు వీళ్ళు చెప్పినన్ని అబద్ధాలు, ఇవన్నీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి వీళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులు తప్ప వీళ్ళు చేసే పరిస్థితి లేదు. ఎంతసేపు ఏది కులగొడదామా, లేకపోతే ఆక్రమిద్దామా, భూములు అమ్ముకుందామా, ఇంకే విధంగా ఈ డబ్బులు సంపాదించే యావ తప్ప వేరే యావ లేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. మేము ఒకటే ఇవాళ ప్రజలకు మంచి జరగాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకు మంచి చేసే విధంగా ప్రతి అంశంలో ఇవాళ ఇప్పుడు సీజన్లో చూస్తున్నాం. మనం ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా వడ్లు కొనమని పరిస్థితి తీసుకొస్తే ఎవరు కొనే దుస్థితి, కొనలేని దుస్థితిలో ఉన్నారు. ఇవాళ ఎక్కడికక్కడ ఇవాళ వడ్లు కొనాలంటే కొనే పరిస్థితి లేదు. ఇవాళ సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నటువంటి వ్యక్తులు అసలు సన్న వడ్ల సెంటర్లే ఒక్క సెంటర్ కూడా నడిపే పరిస్థితులు లేరు. అసలు ఎంతమందికి ఇచ్చినాము, ఏది ఇచ్చినాము అనేది చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ జిల్లా యంత్రాంగం గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రానికి ఎన్ని టన్నులు కొన్నాము, ఎక్కడెక్కడ కొన్నాము, ఏది కొన్నాము, ఎన్ని పైసలు ఇచ్చినాము, ఈ జిల్లాలో ఎంతవరకు ప్యాడీ కొన్నాము అనేది ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఇవాళ ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, బాధ్యత లేదు. రైతులు కూడా వీళ్ళని నమ్మే పరిస్థితి లేకుండా ఈ వడ్లు కోయంగానే పంట మీద నుంచి రైస్ మిల్లులకు తక్కువ ధరకు అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఇవాళ మనం చూస్తున్నాము కమాండ్ ఏరియా మొత్తం కూడా రైస్ మిల్ల ముందట ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ వడ్లు తీసుకొచ్చి రైస్ మిల్ మీద ఉంటే రైస్ మిల్లర్లు అందరూ కూడా ఒక దగ్గరికి అయ్యి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి రేట్లు తక్కువ చేసి ఇవాళ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. దాని మీద కనీసం పట్టింపు లేదు, మంత్రులకు లేదు. అదే ఇవాళ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏ జిల్లాలో లేదు, ఎమ్మెల్యేలకు లేదు, మంత్రులకు లేదు. ఇవాళ స్థానిక సంస్థలు కనీసం సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతారేమంటే ఆ ఎలక్షన్లు పెట్టాలంటే భయం, అవి ఎలక్షన్లు పెడితే ఓడిపోతామన్న భయంతో అవి పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి మేము ఈ పని చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మేము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో చేసినటువంటి మంచి పనులు ఒక్కటంటే ఒకటి వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఈ దుస్థితికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను దింపుతారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. రేపు రాబోయేటువంటి 27వ తారీఖు వరంగల్ సభ దీనికి నాంది పలుకుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 25 సంవత్సరాలు నిలబెట్టుకున్నటువంటి గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈ జెండా నీడన ఉంటేనే ఈ తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణ అవుతుంది. ఈ తెలంగాణ బాగుపడాలి, ఈ తెలంగాణ మళ్ళీ ముందుకు పోవాలి, భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలంటే కేసీఆర్ గారి నాయకత్వమే దిక్కు తప్ప వేరేది కాదు. ఈ గులాబీ జెండా అండ ఉంటే తప్ప కాదనేది నిర్ణయానికి వచ్చారు.
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాన్ని తేటతెల్లం అయిపోద్ది. లేకపోతే ఉద్యమ సమయంలో పార్టీని ముందుకు తీసుకుపోవడం కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఇటు జేఏసీ కావచ్చు, లేకపోతే ఇతర అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, వీటన్నిటిని ఏ రకంగా సమన్వయం చేసి ముందుకు పోయారు? అప్పుడు కేసీఆర్ దిశానిర్దేశం ఏ రకంగా ఉండేది మీకు? ఆ రోజుల్లో మొదటగా నేను 2009లో జిల్లా అధ్యక్షునిగా పదవి చేపట్టినప్పుడు వారు నిరాహార దీక్షకు పోవడం, నిరాహార దీక్ష అనంతరం అందరికీ తెలిసిన విషయమే ప్రకటన రావడం. ప్రకటన వచ్చిన తర్వాత వచ్చిన ప్రకటనను ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ ఒకటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకోవడం. తదనంతరం మనందరికీ తెలుసు సబ్బండ వర్గాలు ఒకటై ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఒకటిగా నడిపినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి ఆ రోజు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా దిశానిర్దేశం చేసి ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకపోవడానికి పెద్దన్న పాత్ర టీఆర్ఎస్ పార్టీగా మనమే పోషించాలి. ఎవరైతే జేఏసీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఉద్యోగ సంఘాలు లేదంటే కుల సంఘాలు లేకపోతే ఏ సంఘాలు ఏవి పార్టిసిపేట్ చేసినా వాళ్ళ నామమాత్రంగా వాళ్ళు లీడర్షిప్ వాళ్ళు ఒక సంఘీభావం చెప్పడానికి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వడానికి తప్ప వాళ్ళంతటా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఉంటాయి. వాళ్ళ ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకు ఉన్నటువంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, లేకపోతే బలమైనటువంటి ఆకాంక్ష ఉండొచ్చు. కానీ దాన్ని బయటకు వచ్చి చెప్పే అంటే అవసరం దానికి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళందరినీ ఏంటంటే కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు, బయట నుంచి సపోర్ట్ చేస్తారు. కానీ ముందుండి కొట్లాడే అవసరం మాకున్నది కాబట్టి ప్రతి అంశంలో ప్రతి దాంట్లో టీఆర్ఎస్ పార్టీకి చెప్పిన కార్యకర్తలు మేమే ముందుండి వాళ్ళని ముందు పెట్టి మేము అవసరమైతే వెనుక నిలబడైనా ఈ జేఏసీ కార్యక్రమాలను అన్నీ కూడా తీసుకుపోయి నల్లగొండ జిల్లాలో జేఏసీలో అన్ని జిల్లాల్లో చిన్న చిన్న పరపచలు ఉన్నప్పటికీ కూడా నల్లగొండ జిల్లాలో నేను కానీ జీవి వెంకటేశ్వర్లు కానివ్వండి, గోలి అమరేందర్ రెడ్డి గారు అందరం కలిసి అంటే అన్ని సంఘాలు పేర్లు చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే దాదాపు 20-30 సంఘాల పేర్లు అందరం కూడా ఒక్కటే ఒకటే బాట మీద నడిచినటువంటి పరిస్థితి ఉండే ఈ నల్గొండ జిల్లాలో. మేమందరం కలిసికట్టుగా దానికి టీఆర్ఎస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉండే పోషించడం, ఖచ్చితంగా సక్సెస్ కూడా చేసుకున్నాం. కొంచెం ప్రధానంగా చెప్పండి, తెలంగాణ ఉద్యమ సమయంలో నార్కెట్పల్లిలో జరిగినటువంటి భారీ ధర్నా కావచ్చు, లేకపోతే ఇటు పోలీసుల నుంచి కూడా తీవ్ర ప్రతిబంధకాలు, హౌస్ అరెస్టులు ఇట్లాంటివి కూడా జరిగినాయి. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు పోవడం, కేసీఆర్ నాయకత్వంలో ఇటు పార్టీలను అటు ప్రజలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. సో ఉద్యమానికి సంబంధించి అమరవీరుల పాత్ర కూడా నల్గొండ జిల్లాలో చాలా కీలకంగా పనిచేసింది. వీటన్నింటినీ ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలో ఉన్న సమస్యలను కేసీఆర్ దృష్టికి ఏ రకంగా తీసుకెళ్లారు? ఆ రోజు నార్కట్పల్లిలో మహిళలతోని దాదాపు 5-6 వేల మంది మహిళలు రాస్తారోకో చేశారు. ఆ రాస్తారోకో కార్యక్రమాన్ని పోలీసు వాళ్ళు కొంత అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళు మహిళలు అక్కడికి వచ్చినటువంటి మహిళలు తిరగబడడం, తర్వాత దాదాపు అందరి మీద కేసులు పెట్టడం. ఆ రోజు నన్ను ముందే గతంలో అది ఉన్నటువంటి అప్పటికి సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ నీటి విడుదల గురించి రాస్తారోకో కార్యక్రమం మహిళలది నడిచింది. ఆ రోజు ఏమైంది, నార్కట్పల్లికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసినాం. కానీ రేపు అంటే ఆదివారం నాడు ప్రోగ్రాం ఉంటే ఆ శనివారం నైటే నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరి మీద లాఠీ చార్జ్ చేయడము, తర్వాత వాళ్ళందరి మీద కూడా అంటే కేసులు బనాయించి తీసుకొచ్చి దాదాపు 20 రోజులు 25 రోజులు కూడా బెయిల్ రాకుండా మా అందరికీ ఒక్కొక్కరి మీద చాలా కేసులు పెట్టారు. అదొక్కటే కాదు, చాలా దాదాపు 7-8 కేసులు రైల్వే కేసులు అనుకోండి, మిగతా కేసులు అన్నీ కూడా ఇట్లా ఒక్కొక్కరం అందరం కూడా కేసులు పాలయ్యి తిరిగిన వాళ్ళమే. అయితే నల్గొండ జిల్లా నుంచి మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడ పొడిచేడు గ్రామానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా మేము శంకరమ్మ గారికి హుజూర్నగర్లో వాళ్ళు కూడా పోటీ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ నల్లగొండ జిల్లాకు సంబంధించి అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడైనా మొదటి నుంచి కూడా నల్గొండ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానంతోనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నల్గొండ జిల్లా మీద
పూర్తి అవగాహన ఒక తెలంగాణ ప్రాంతం మీద మొత్తం మీద ఎంత అవగాహన ఉందో నల్గొండ జిల్లా మీద కూడా అంత అవగాహన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ మీద కూడా అంత ప్రేమ అభిమానులతోనే ముఖ్యమంత్రి గారు కానీ అంతకుముందు ఉద్యమ నాయకుడిగా కానీ మేము ఎప్పుడు కూడా అంత మంచి వాతావరణంలో నడిచింది. తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళడం, అన్నింటినీ పరిష్కరించడం ద్వారా నల్గొండ జిల్లాను ఉద్యమంలో ముందుంచడంతో పాటుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిల్లాను ముందుంచే ప్రయత్నం అయితే చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా రైతులను మొత్తం కూడా అన్యాయం చేస్తుందని, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీకి సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండ నరేందర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.